ఎన్నికలప్పుడు కార్యకర్తల కంట్రోల్ కనుక లేకపోతే విధ్వంసకరమైనటువంటి పార్టీగా ముద్రపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఓ పక్కన అరడజన్ మీడియా వీళ్ళు దుర్మార్గులని జనాల్లోకి తీసుకువెళ్తోంది, చెప్పుకుంటూ వెళ్తోంది. సమాధానాలు ఎదురుదాడి చేయడం తప్పించి డిఫెండ్ చేసుకోలేకపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రౌడీ పాలన, అరాచక పాలన అనే జనంలోకి తీసుకెళ్తున్నారు. విద్యావంతులు అనేక మంది నిజమని నమ్ముతున్నారు. ఎందుకంటే నిప్పులేందో పొగరాదని నమ్మేటటువంటి జనం మీడియాలో వచ్చేటటువంటి వార్తలు నిజమని నమ్మేటటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో అదుపు తప్పిన కార్యకర్తలను అదుపు చేయలేకపోవడం అన్నటువంటిది పేర్ని నానికి తాజాగా జరిగినటువంటి పరిణామం. మొన్న ఉల్లిపాలెంలో టీడీపీ సానుభూతి పట్ల మీద దాడి చేసినటువంటి అంశం ఒకటైతే, తాజాగా జన సైనికుడి మీద మూకుమ్మడి దాడి. ఫేస్బుక్లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడు అంటే జన సైనికుడు తోట యశ్వంత్ మీద పేర్ని నాని మనుషులు దాడి చేశారు. పేర్ని నాని సమక్షంలోనే ఈ దాడి జరిగింది. జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేడుకు హాజరయ్యారు పేర్ని నాని. యశ్వంత్ అక్కడ తారసపడడంతో పేర్ని నాని అనుచరులు అతని మీద దాడి చేశారని పోలీసులకి అప్పగించారు. ఆ తర్వాత యశ్వంత్ ఇప్పుడు కంప్లైంట్ చేశాడు.